నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, వృషభ రాశి వారికి అక్టోబర్ మంత్‌లో ఎలా ఉందో తెలియజేస్తారా? ముఖ్యంగా అక్టోబర్ మాసంలో వృషభ రాశి వారికి వీరికి కూడా చాలా విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఆరోగ్య పథంలో పయనిస్తూ కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం వస్తుంది. దాంతోపాటు పితృవర్గం, మాతృవర్గం వారి నుంచి రావాల్సినటువంటి ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగిపోవడం, అందున కోర్టులో వ్యవహారాలలో జయం కలగడం అనేటువంటిది మంచి సూచనగా చెప్పుకోవచ్చు. అలాగే విద్యార్థులు కొంచెం కష్టపడి, కొంచెం ఇష్టపడి చదవగలిగితే మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది. విదేశీ ప్రయాణాలు మీరు సంకల్పం చేయండి, భగవత్ కృప వల్ల తప్పనిసరిగా విదేశీ ప్రయాణాలు శీఘ్రగతిన అతి తొందరగా పనులు పూర్తవటం. వీసా రావట్లేదు, వస్తుందా రాదా, వస్తుందా రాదా, గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టు 21 సార్లు చేసి చేసి విసుగు పుట్టిపోయి ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళకు కూడా వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో విదేశీ ప్రయాణాల విషయంలో శుభ సంకేతాలు కనబడుతున్నాయి, శుభవార్తలు వినేటువంటి యోగం కనబడుతుంది. తప్పనిసరిగా ప్రయత్నం చేయడం మాత్రమే మీ వంతు, ఫలితం భగవంతుడు ఇస్తాడని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఇహ ఇంట్లో భార్యాభర్తల మధ్య అంతకుముందు ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోయి సుఖశాంతులతో సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని, ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగా చెప్పాలి అంటే కోర్టు వ్యవహారాలకు దాకా వెళ్ళిపోయి కూడా ఇక విడిపోతారేమో అనుకునేటువంటి వాళ్ళల్లో భార్యాభర్తల్లో ఏ ఒక్కరికి ఇష్టం ఉన్నా ప్రయత్నం చేస్తే ప్రయత్నపూర్వకంగా మరలా ఇద్దరు కలిసి ఉండేటువంటి యోగం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఏ ఒక్కరిలో చిన్న ఆశ చిగురించిన ప్రయత్నం చేయండి, తప్పనిసరిగా సఫలీకృతులవుతారు ఈ విషయాల్లో. అలాగే ముఖ్యంగా ధనపరమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి విషయంలో సంపాదనకి ఎక్కడ లోటు ఉండదు. ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంతేకాకుండా శుభకార్యాలకి ఎంత ఖర్చు అయితే అవుతుందో అంతకు మించినటువంటి ఆదాయం, అంటే ఖర్చు పెట్టుకోగా కొంతవరకు దాచిపెట్టుకోవడానికి కావలసినటువంటి ఆదాయం కూడా మీకు సమకూరేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ప్రభుత్వ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా లాభదాయకంగా ఉంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే కొన్ని రాసులకి మొన్న జరిగినటువంటి చంద్రగ్రహ ప్రభావం చేత కొంత కొంత విశేషమైనటువంటి యోగాలు కూడా కలుగుతున్నాయి. అట్లాంటి వాటిల్లో వృషభ రాశి కూడా ఒకటి. చంద్రగ్రహణ ప్రభావం అందులో దశమ స్థానంలో జరిగింది. కాబట్టి వృషభ రాశి వారికి చంద్రగ్రహణ ప్రభావం చేత ఇంకా కొంత మంచి జరిగేటువంటి అవకాశాలు కూడా సంపూర్ణంగా కనబడుతున్నాయి. చంద్రగ్రహ అనుకూలత వల్ల మానసికమైనటువంటి అప్రశాంతత దూరమై ప్రశాంతతకు దగ్గరయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఉద్యోగస్తుల వ్యవహారంలో కూడాను ప్రమోషన్స్ మంచిగా, జీతాలు పెంపుదల, మీరు కోరుకున్న చోట్లకి బదిలీలు జరగటం, మీ సహోద్యోగులు కానివ్వండి, మీ ఉన్నత అధికారులు కానివ్వండి మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వటం, తద్వారా మంచి ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో మీరు ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇంకా ఉద్యోగం చేసేటువంటి చోట ఆనందంగా ఉంటుంది, కుటుంబంలో ఆనందంగా ఉంటున్నప్పుడు వృషభ రాశి వారికి ఏది కష్టతరమైనటువంటి పనులు అయితే కావు. ముఖ్యంగా చెప్పాలంటే మీకున్నటువంటి అప్పులు తీరతాయి. అలాగే మీకు రావాల్సినటువంటి అప్పుల ద్వారా రావాల్సినటువంటి ధనం తిరిగి ఆగమనం చెందడం, మీ దాకా రావడం, తద్వారా ఆనందంగా గడపడం అనేటువంటి కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు పరీక్ష ఉత్తీర్ణత పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. ముఖ్యంగా మెడిసిన్ చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, ఈ నీట్ ఇట్లాంటి రాసేటువంటి పిల్లలకి వీళ్ళకి కూడా మంచి ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే మంచి ఫ్రీ సీట్లు రావడం ఇట్లాంటివి కూడా ఎక్కువ జరగడానికి ఈ వృషభ రాశిలో ఉండేటువంటి వారికి ఇప్పుడు ఉండేటువంటి అక్టోబర్ మాసంలో సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. మార్కులు తక్కువ వచ్చినాయి మాకు, మరి మీకు కోరుకున్నటువంటి సబ్జెక్ట్ రాలేదు, అది అవకాశం ఏదైనా పరిస్థితులు ఎలా ఉన్నా సరే మీకు సానుకూలంగా మారుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంది. ఇక రాజకీయ నాయకుల వ్యవహారానికి వస్తే వీళ్ళకి కొంచెం మందగుడిగా ఉంటుంది. మనకి పదవి దగ్గరైందా అనుకునేటువంటి పరిస్థితిలో మరలా మొదటికి రావటం, అంటే ఇక్కడ మీకు ఉన్నతాధికారులకి మధ్యలో చిచ్చు పెట్టేటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు.
కాబట్టి ఇట్లాంటి వాళ్ళతో మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు అవుతుంటారు. ఇట్లాంటి వాళ్ళతో తగిన జాగ్రత్తలు తీసుకొని ఎంతవరకు ఏ రహస్యాన్ని ఎవరికి చెప్పాలో, ఎవరికి చెప్పకూడదో ఆలోచించి మెలగవలసినటువంటి పరిస్థితి ఎంతైనా రాజకీయ నాయకుల పరిస్థితిలో కనబడుతూ ఉంది. ఇంకా ముఖ్యంగా రైతుల విషయానికొస్తే, రైతులకు కూడా మంచి ఆదాయం పొందేటువంటి అవకాశం కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం వారికి, వీరికి నిజంగా చెప్పాలి అంటే ఉన్నటువంటి అప్పులు బాధ తట్టుకోలేక ఇక ఊరిని కూడా వదిలిపెట్టిపోదాం అనుకునేటువంటి పరిస్థితిలో కొంతమంది ఉంటారు. తట్టుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. 2 రకాల వారికి కూడాను ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అధికమైనటువంటి ఆర్థిక లాభం ఉంటుంది. ఉన్న ఫ్లాట్స్ అమ్ముడుపోవడం, ఇంకా నూతన ప్రాజెక్ట్స్ అంటే కొత్త వెంచర్‌లు వేయటం, తద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాలు పొందేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా వృషభ రాశి వారికి కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళు కొంత ఆరోగ్యం మేరకు జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి. అది కూడాను అతిగా జలుబు చేయటం, అతిగా ఎక్కువగా వేడిగా శరీరం మారిపోవటం, అలాగే ఒక భాగం వరకు మాత్రమే అంటే కుడి భాగం వరకు మాత్రమే వేడి ఉంటూ, ఎడమ భాగం వైపు చల్లగా ఉండేటువంటి పరిస్థితులు, అది అంటే అసలు అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంటుంది. అది ఫీవరా తెలీదు, జలుబా తెలీదు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు వహించడం మాత్రం సూచించదగినటువంటి విషయం. ఇక వృషభ రాశి వారికి అన్నీ బాగున్నాయి. మరి చిన్న చిన్న వ్యవహారాలు, ఏదన్నా గొడవలు అంటే ముఖ్యంగా మీ పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఇతరులతో పడేటువంటి గొడవల వల్ల మీకు కొంతవరకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు కనబడుతుంది. ముఖ్యంగా పరువు నష్టపోయేటువంటి పరిస్థితులు. కాబట్టి పిల్లల్ని కూడా గట్టిగా వాళ్ళని బెదిరించకుండా ప్రేమగా, నిదానంగా మాట్లాడుతూ ఉండండి. వాళ్ళు చేసినటువంటి పనిని సమర్థించకుండా, తిట్టకుండా వారికి నచ్చే విధంగా వారికి నచ్చజెప్పడం అనేటువంటిది తప్పనిసరిగా మీరు ఆచరించవలసినటువంటి విషయం. అదేవిధంగా ఈ అక్టోబర్ మంత్‌లో వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేస్తారా? వృషభరాశి వారు చిన్న చిన్న దోషాలు, ఈ పిల్లల విషయాలు ఇట్లాంటి వాటిలో ఏదైనా దోషాలు పోవాలనుకునేటువంటి వారు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి అనేటువంటే, ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి పంచామృత అభిషేకం చేయించి, స్వామివారికి ముఖ్యంగా సజ్జలు నైవేద్యం పెడతాం. సజ్జలు, చలివిడి నైవేద్యం పెట్టి ఆ తీర్థప్రసాదాలు మీ పిల్లలకి ఇవ్వడం, మీరు ఇంట్లో ఇంటిల్లిపాది అందరూ కూడా స్వీకరిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం చేత మీకు ఉండేటువంటి సకల కష్టాలు కూడా నెరవేరుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. గురుగారు, మరి ఈ అక్టోబర్ మంత్ మొత్తం కూడా వృషభ రాశి వారు ఎలా నడుచుకోవాలి? అదేవిధంగా వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలన్నీ కూడా తెలియజేశారు కదండీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురు